బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 8 నుండి 11 వరకు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ 2025 ను నిర్వహించబోతుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పనుల ఏర్పాట్లను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 300 ఎకరాల్లో సమ్మిట్ నిర్వహించనున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న లైవ్ లో అందిస్తారు. పాపన్న చెప్పండి, ఫ్యూచర్ సిటీ పనులను పరిశీలించేందుకు కూడా సీఎం అయితే మరి కాసేపట్లో వెళ్లనున్నట్టు తెలుస్తుంది. సో ఎవరెవరు అక్కడికి వెళ్లే ఛాన్స్ ఉందనుకోవచ్చు, అక్కడ పనుల పరిస్థితి ఎలా కొనసాగుతుంది? అఖిల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ వీళ్ళకైతే మరి కాసేపట్లో రాబోతున్నాడు. అయితే డిసెంబర్ 8, 9 తేదీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఈ ఫ్యూచర్ సిటీని అయితే ఒక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనం ఫ్యూచర్ సిటీలో ఉన్నాము. డిసెంబర్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున జరుగుతున్నాయి. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. డిసెంబర్ 8, 9లో జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీలు కానివ్వండి, వివిధ కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు ఈ సమ్మిట్కి రాబోతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతున్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు జరగడంతో ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్నాడు. అయితే డిసెంబర్ 8, 9 తేదీల్లో ఇక్కడ భారీ ఎత్తున గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అంటే మూసీ రిజర్వేషన్ కానివ్వండి, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వివిధ పెట్టుబడుల కంపెనీల నుంచి పెట్టుబడులు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు డిసెంబర్ 10, 11 ఈ 2 తేదీలలో మిగతా అంటే కామన్ పీపుల్కి ఇక్కడ ఈ సమ్మిట్కి అవకాశం కల్పించబోతున్నారు. పూర్తిగా 4 రోజుల పాటు కూడా ఈ సమ్మిట్ జరగబోతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్డు పనులు కానివ్వండి, అదేవిధంగా స్టేజ్కి సంబంధించిన పనులు కానివ్వండి, అవన్నీ కూడా గత వారం 10 రోజుల నుంచి జరుగుతున్నాయి. మరొక 15 రోజులే ఈ సమ్మిట్కి సమయం ఉన్న నేపథ్యంలో 24/7 కూడా అంటే 3 విడతలుగా కార్మికులందరూ కూడా ఎప్పటికప్పుడు పనులు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఇంకా మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రాబోతున్నారు. అయితే ఫ్యూచర్ సిటీలో జరగబోయే అభివృద్ధి పనులకు కూడా అతను పర్యవేక్షించి అదేవిధంగా డిసెంబర్ 8, 9 జరిగే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా ఈ పనులను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర సిఎస్తో పాటు డీజీపీ అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అదే సమ్మిట్లో ఇప్పటివరకు గత 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కూడా వాళ్ళొక ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఎవరైతే పెట్టుబడిదారులు రాబోతున్నారో వారికి డిపార్ట్మెంట్ వారిగా కూడా వాళ్ళు ప్రజెంటేషన్ చేసి రానున్న ఇంకా 3 సంవత్సరాలకు కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు పెట్టుబడులను అయితే ఆకర్షించడానికి ఈ సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే పనులన్నీ కూడా దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఇంకా కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అయితే ఇక్కడికి రాబోతున్నాడు. ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తం అయిపోయి సీఎం విజిట్కి సంబంధించిన బాధ్యతలు భద్రతను అయితే ఇక్కడ చూస్తున్నారు. అఖిల, స్వప్న, అయితే ఇప్పటికీ ఈ గ్లోబల్ సమ్మిట్ని అయితే చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే అనంతరం కూడా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి పెట్టుబడులు రావాలి, తెలంగాణ ముఖ చిత్రం మారాలనే విధంగానే ముందుకెళ్తుంది. మరి దీనికి సంబంధించి ఏ అధికారుల స్థాయికి అయితే ఎలాంటి సూచనలు చేయనున్నారు? సమ్మిట్ ప్రక్రియ ఎలా ఉండనుంది? అఖిల, అయితే ఇది ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంటు ఇందులో ఇన్వాల్వ్ కాబోతుంది. ప్రతి అధికారి కూడా ఇందులో ఇన్వాల్వ్ కాబోతున్నారు. ఎందుకంటే ఈ గ్లోబల్ సమ్మిట్ తోటి తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతున్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ అయిన ఈ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో జరగబోతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి 300 ఎకరాల్లో భారీ ఎత్తున భారీ సెట్టింగ్లతోటి కూడా జరగబోతున్న నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అయితే ఈ సమ్మిట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. వారి యొక్క భాగస్వామ్యం చేస్తూ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు ఈ 2 సంవత్సరాల్లో చేసిన ప్రగతి నివేదికను కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ఆ రోజు ఏదైతే డిసెంబర్ 8, 9 ఈ తేదీలలో ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రగతిని వాళ్ళు ఇక్కడికి సమ్మిట్లో ప్రజెంటేషన్ చేయడంతో ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వారందరినీ కూడా ఆకర్షించి, ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే మిగతా అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ పీక్స్కి వెళ్ళింది. ఫ్యూచర్ అంతా కూడా ఈ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏఐ ఆధారిత డెవలప్మెంట్ ఉండబోతుంది. అంటే ఫ్యూచర్కి సంబంధించిన పూర్తి స్థాయి టెక్నాలజీ వాడి ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారు కాబట్టి ప్రతి అధికారి కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా ఈ ఫ్యూచర్ సిటీ అన్న రేంజ్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి అన్ని శాఖల వారిగా కూడా అన్ని శాఖల అధికారులను అయితే ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పటికే వారందరూ కూడా గత 2 సంవత్సరాలుగా చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని, దాంతోపాటు వారు ఇంకా 3 సంవత్సరాలు చేయబోయే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించిన రిపోర్ట్స్ తోటి అయితే ఇక్కడ తయారుగా ఉన్నారు. అఖిల. రైట్ పాపన్న, థ్యాంక్ యూ.